జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన నేను సజ్జల రామకృష్ణానికి తెలుదా? సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు, ఇల్లు కట్టేటి ఆపినారు, రోడ్లు గుంతలు పురుసలే, కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరం ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లీలే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ అన్నాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు, ఎంతమందినో ఒక ఆఫీసర్లను చంపినారు, డిగ్రీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు, లేడీస్ను కించపరిచినారు, లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు, ఒకరిని నామినేషన్ అయ్యకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు, పులివెందుల భాష నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంది అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది, జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మను వెలివేశారు, షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు, వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించేది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది, వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు.